వీడియోలో మనం ఏ పాయింట్ అయినా మాడుకునే ముందు పుతిన్ గారు అమెరికన్ గడ్డ మీద అడుగుపెట్టి దాదాపు 10 సంవత్సరాలు అవుతుంది. ఐ థింక్ లాస్ట్ టైం ఇస్ ఇన్ 2015. కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్. ఆయన చాలా తెలివైనడు. ఆయన వచ్చి టేబుల్ దగ్గర కూర్చుంటున్నాడంటే ఆల్రెడీ ఒక సీక్రెట్ డీలింగ్ జరిగింది. అది కూడా ట్రంప్ గారికి పుతిన్ గారికి మధ్యలో. అది కూడా నేలకి సంబంధించి. ఆ నేల యుక్రెయిన్ది. యుక్రెయిన్కి ఒక స్లో డిఫీట్ రాబోతుంది అని అమెరికాలో రకరకాల జియో పొలిటికల్ ఎక్స్పర్ట్స్ మాట్లాడారు ఇవాళ. కారణం ఏంటి? ట్రంప్ గారు ఇచ్చిన ఒక స్టేట్మెంట్. దీని గురించి మనం ఇంకా బ్రాడ్ గా మన వీడియోలో మాట్లాడదాం, కానీ సింపుల్ గా చెప్పేస్తా. రష్యన్ భూమికి వచ్చే యుక్రెయిన్కి ఇచ్చి, యుక్రెయిన్ భూమికి వచ్చే రష్యాకి ఇచ్చి ల్యాండ్ స్వాపింగ్ చేసి డీలింగ్ చేయడానికి నేను రెడీగా ఉన్నా అని ఒక పక్క డొనాల్డ్ ట్రంప్ గారు అంటున్నా. So we're looking at that, but we're actually looking to get some back and some swapping. It's complicated. It's actually nothing easy. It's very complicated, but we're going to get some back. We're going to get some switched. There'll be some swapping of territories to the betterment of both. ససేమిరా నేను దీనికి ఒప్పుకోను అని జెలెన్స్కీ అంటున్నారు. మా రాజ్యాంగాన్ని ఉల్లంఘించి మా రిఫరెండం లేకుండా ఇన్ఫాక్ట్ మమ్మల్ని ఆ టేబుల్ దగ్గర పిలవకుండా మీరు ఎలా చేస్తారు? మీరు ఇది ఎంతవరకు కరెక్ట్? ఇది ఆ మీటింగ్ లో ఏం జరిగినా ఒక్క సెంట్ భూమి కూడా మేము ఇవ్వం అని యుక్రెయిన్ పాయింట్. ఇక్కడ свою землю окупанту українці не будуть. Цю війну треба закінчувати. అఫ్ కోర్స్ ఈ పాయింట్ మీద మీకు క్లారిటీ వచ్చేస్తుంది వీడియో ఎండ్ అయ్యే లోపల. బట్ ఈ క్రిమియా కానీ, లుహాన్స్క్ కానీ, డోన్బాస్ కానీ, ఈ ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ ది ఏరియా మీకు కనబడుతుంది కదా మ్యాప్ లో. ఈ నేల కానీ రష్యాకి వెళ్ళిపోయి ఇన్ఫాక్ట్ పుతిన్ గారు ఈ నేలతో పాటు ఇంకా ఎక్కువ నేల కూడా అడిగి దానికి ట్రంప్ గారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తే అది యుక్రెయిన్ ఖచ్చితంగా స్లో డిఫీటే. కాబట్టి వైట్ హౌస్ ఖచ్చితంగా కన్సిడర్ చేస్తుంది. అది యుక్రెయిన్ ఖచ్చితంగా స్లో డిఫీటే వాళ్ళగా ఒప్పుకుంటే. కాబట్టి వాళ్ళు ఒప్పుకోరు. వాళ్ళు ఒప్పుకోకపోతే యుద్ధం ఆగినట్టే కదా రష్యాకి యుక్రెయిన్ కి. అందుకని వాళ్ళు యూఎస్ఏ రీకన్సిడర్ చేస్తుంది. లేదు మనం జెలెన్స్కీని అక్కడ పట్టుకొద్దామా అని. ఇప్పుడు మీకు అర్థమై ఉంటది కదా, పాకిస్తాన్ నుండి ఉగ్రవాదానికి భారతదేశానికి జరిగే యుద్ధం మా ఇంటర్నల్ మ్యాటర్ అని మోదీ గారు అన్నా, జయశంకర్ గారు అన్నా, రాజ్నాథ్ సింగ్ గారు అన్నా. దాని అర్థం అమెరికా ఇలా మధ్యలో తలదూర్చకూడదని. చూడండి ఇప్పుడు అక్కడ యుద్ధం ఆపలేని పరిస్థితి, ట్రంప్ గారు ఈగో బూస్ట్ అవ్వలేని పరిస్థితి. సరే నేటో లేకుండా ట్రంప్ గారు ఓకే అంటే అది ఇంకో పెద్ద ఇబ్బంది. ఇవాళ EU అయితే యూరోపియన్ యూనియన్ లేదు మీరు పుతిన్ గారు అడిగింది ఇవ్వకూడదు, అది చాలా డేంజర్. అదే రేపు పొద్దున వేరే యుద్ధం ఏదైనా జరిగితే వేరే 2 దేశాలకి, ఆ దేశాలు కూడా ఇలా మాకు భూమి ఇచ్చేయండి మేము తర్వాత సీజ్ఫైర్ ఓకే అనేస్తామంటే చాలా రాంగ్ ఎగ్జాంపుల్ సెట్ అవుద్ది అని ఒక వర్గం చాలా స్ట్రాంగ్ గా బిలీవ్ చేస్తుంది. అందుకే ఇక్కడ పుతిన్ గారు చాలా స్మార్ట్ పర్సన్ అంట. అది ఎందుకో ఈ వీడియోలో మీకు స్లోగా అర్థం అవుతుంది. బట్ ఇక్కడ ఆయన వేస్తున్న ప్రతి అడుగు ఆయన ఆచితూచి వేస్తున్నారు. అండ్ ఈ జియో పొలిటికల్ చెస్ గేమ్ లో ఎవరు గెలుస్తారో మనం చూడాలి. ముఖ్యంగా సీక్రెట్ ల్యాండ్ డీలింగ్ జరిగిందా లేదా అని. పుచ్చకాయలా గుమ్మడికాయలా? అదే పుచ్చకాయలో గుమ్మడికాయలో దొంగ అంటే భుజాలు తడుం కూడా అంటారు కదా. ఇవాళ డొనాల్డ్ ట్రంప్ గారిని చూస్తే నాకు అదే గుర్తొస్తుంది. భారతదేశం పేరు జర్నలిస్ట్ తీసుకురాకుండా ఒక స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్ అడిగారండి. ఏమని? మీరు సడన్ గా August 15 రష్యాకి వెళ్ళి పుతిన్ గారితో ఒక చిన్న మీటింగ్ చేస్తున్నారు కదా మీరు 1-on-1 అలాస్కాలో. దానికి ఎవరి కాంట్రిబ్యూషన్ ఉందండి అని అడిగితే ట్రంప్ గారు ఏదేదో మాడారు ఆయన స్టైల్లో. EU అన్నారు, UK అన్నారు, ట్రేడ్ అన్నారు, టారిఫ్ అన్నారు. అంతా అయిన తర్వాత భారతదేశం ప్రమేయం ఉందో లేదో నేను చెప్పట్లేదు, నన్ను అడగండి అనే మీనింగ్ వచ్చినట్టు మాడారు. ఎగ్జాక్ట్ గా చెప్పాలంటే ఇండియా ఉండొచ్చు ఉండకపోవచ్చు, బట్ దాని మీద నేను కామెంట్ చేయదలుచుకోవట్లేదు అన్నారు. Anything having to do with India, but maybe that had an impact. But ఇప్పుడు ఇది మనకు ఒక బేస్ ని సెట్ చేస్తుంది. రష్యాకి అమెరికాకి జరగబోయే మీటింగ్ లో చాలా క్రూషియల్ మీటింగ్ అంటున్నారు దీన్ని. దీనివల్ల భారతదేశానికి వచ్చే లాభాలేంటి, నష్టాలేంటి, ముఖ్యంగా ఈ 5 రోజులు ఏవైతే ఉన్నాయో అది ఇండియాకి ఎంత ఇంపార్టెంట్ మనం ఇవాళ మాడుకోవాలి. అగైన్ ఫ్రమ్ జియో పొలిటికల్ పర్స్పెక్టివ్. ఎందుకంటే ట్రంప్ గారు ఎంత అన్ప్రెడిక్టబుల్ గా ఉంటారో పుతిన్ గారు కూడా అంతే మైండ్ గేమ్స్ ఆడే వ్యక్తి అయినా. మీకు చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను నేను. రీసెంట్ గా August 1st వీక్ లోనే అనుకుంటా ఒక US ఎన్వాయ్ ఒక అతను రష్యా వెళ్ళాడు. ఆ కాంటెక్స్ట్ మనకు అనవసరంగానే ఒక పెద్ద మెడల్ ఒకటి పుతిన్ గారు ఇచ్చారు ఈయనకి. సార్ దేనికి సార్ ఈ మెడల్ నాకు అని అడిగితే, మీ CIA ఒక ఆఫీసర్ ఉన్నారు కదా ఆవిడ అబ్బాయి రష్యా తరపున యుద్ధం చేస్తే చనిపోయాడు ఆయన, దానికి ప్రతీకగా ఈ మెడల్ ని మీకు ఇస్తున్నాను అన్నారు. వెంటనే కన్ఫ్యూజన్ వచ్చేస్తుంది. ఏంటి మెడల్ ఏంటి, అమెరికాకి ఏంటి, రష్యా ఇవ్వడం ఏంటి, అది అవమానించినట్టు ఎలా అవుతుంది అని. అది మీకు అర్థం కావాలంటే సింపుల్ గా చెప్తున్నాను. ఆ మెడల్ ఏంటో మీరు తెలుసుకోవాలి. ఇప్పుడు దీన్ని సోవియట్ ఎరా ఆర్డర్ ఆఫ్ లెనిన్ అంటారు. 1930లోనే ఎస్టాబ్లిష్ చేశారు దీన్ని. ఇప్పుడు చాలా గొప్ప వాళ్ళకి ఇచ్చే మెడల్ ఇది రష్యా ప్రకారం. ఆన్ ద ఫేస్ ఆఫ్ ఇట్ మనం బయట నుంచి చూసినప్పుడు ఒక మెడల్ ఇచ్చారు అన్నట్టే ఉంటది, కానీ ఇండైరెక్ట్ గా యుక్రెయిన్ కి కెలుకుతున్నట్టే ఇది. చూడండి CIA ఏజెంట్స్ పిల్లలు కూడా రష్యన్ ఆర్మీకి పనిచేస్తున్నారు. అందుకని వెంటనే అమెరికా మెడల్ అవతల పడేసి ఉంటుంది. ఈ US ఎన్వాయ్ ఎవరైతే ఉన్నారో స్టీవ్ విట్కాఫ్ అని, ఆయన కూడా తల ఎక్కడ పెట్టుకోవాలో అర్థమై ఉండదు ఇప్పుడు. బట్ అగైన్ ఇది కూడా చాణక్య నీతి లాంటిది. ఒకటే దెబ్బకి 2 పిట్టలు. మీరు జాగ్రత్తగా మా మాట వినండి అన్నట్టు US కి చెప్పినట్టు US మా వెనకాతలు నిలబడుతుంది. CIA సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ లాంటి టాప్ బ్రాస్ లెవెల్ సంస్థ కూడా ఇండైరెక్ట్ గా రష్యాకే పనిచేస్తుంది అని చెప్పినట్టు. ఈ ఇన్సిడెంట్ ఇక్కడ చాలా ఇంపార్టెంట్. ఈ అబ్బాయి గురించి మీరు ఒకసారి సెర్చ్ చేయండి. మైఖేల్ గ్లాస్ ఇతని పేరు. అమ్మ పేరు గ్యాలినా. డిపార్ట్మెంట్ ఆఫ్ ఇన్నోవేషన్ లో ఇప్పుడు పనిచేశారు CIAలో. అదో చాలా పెద్ద కథ ఇన్సిడెంట్ ఏంటి అదంతా. కానీ ఈ సమ్మిట్ ఏదైతే జరగబోతుందో అందులో ట్రంప్ గారు పుతిన్ గారు ఏ కొలుక్కైతే వస్తారో అది భారతదేశానికి ఇవాళ చాలా ఇంపార్టెంట్. నేషనల్ ఇంటిగ్రిటీ పర్స్పెక్టివ్ లోనే కాదు, ట్రేడ్ పర్స్పెక్టివ్ లో కూడా ఇవాళ కొన్ని బిలియన్స్ ఆఫ్ డాలర్స్ మనకి రిస్క్ లో ఉన్నాయి. అందుకే ఇదంతా మనం తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. అందరికీ ఇవాళ August 15 మీద ఉన్నాయి మన ఇండిపెండెన్స్ డే. అది యాదృచ్ఛికంగా మనకు అవుట్కమ్ కూడా తెలుస్తుంది. ఏంటి యుక్రెయిన్ భాగాన్ని రష్యాకి ఇచ్చి సమझौता చేస్తారా, లేదా పుతిన్ గారు లాంటి సెల్ఫ్ రెస్పెక్ట్ ఉండే వ్యక్తిని లైట్ గా ఆయన వైర్లను కదిపినా కూడా అక్కడ చాలా పెద్ద యుద్ధం అయిపోయే అవకాశం ఉంది. అది మన భారతదేశానికి మంచిది కాదు. అందుకే మన నేషనల్ ఇంట్రెస్ట్ ముందు పెట్టి
పెట్టి చెప్తున్నా, మన ముందుండే ఆప్షన్స్ ని డిస్కస్ చేద్దాం. ఇలాంటి ఇంపార్టెంట్ వీడియోస్ నా సైడ్ నుంచి మీకు రోజుకోటి వస్తుంది ఎవ్రీ సింగిల్ డే. లోకల్ ఇష్యూస్ నుంచి మొదలుపెట్టి ఇంటర్నేషనల్ జియో పాలిటిక్స్ వరకు ఎటువంటి కాంప్లెక్స్ టాపిక్ నేను అందరికీ అర్థమయ్యే భాషలో ఒక 10-15 నిమిషాలు వీడియో చేసి మీ ముందు పెట్టేస్తాం. మీలో చాలా మంది చూస్తున్నారు, ఒక నాలెడ్జ్ పిల్ల కన్స్యూమ్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. మీరు ఇలా చూడడం వల్ల ఎంత మంది కొత్త వాళ్ళకి రీచ్ అవుతుందో తెలుసా? అలాంటి కొత్త వాళ్ళు మీరు గానీ ఉంటే, నేను వీడియో పెట్టగానే మీ దగ్గర రావాలంటే మీరు ఏం చేయాలి? కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. డన్. ఈ కాంటెక్స్ట్ గురించి మీకు ఏ మాత్రం అర్థం కావాలంటే ట్రంప్ గారి పర్స్పెక్టివ్ అంటే మీరు తెలుసుకోవాలి. అంటే ఆయన ఇప్పుడు ఎటువంటి అనుభవం మీద కూర్చున్నాడు అది ఆయన కూడా అర్థం కావట్లేదు. చాలా సింపుల్ గా తీసుకుంటున్నాడు ఆయన. ఇవాళ యూఎస్ సుప్రీం కోర్టులో ఆయనకి వ్యతిరేకంగా చాలా మంది నిలబడుతున్నారు. కారణం ఈ టారిఫ్స్. ఇవాళ అవుట్ సైడ్ లో కనబడొచ్చు, అన్ని దేశాలతో గొడవ వేసేసుకొని ఈ దేశం మీద ఇంత, ఆ దేశం మీద అంతా టారిఫ్ వేసాడు ఆయన. అందులో భారతదేశం ప్రప్రథమ స్థానంలో ఉంది 50% దగ్గర. తర్వాత లావోస్, మయన్మార్ ఒక 40%. అసలు స్విట్జర్లాండ్ మీద ఎందుకు వేసాడో వాళ్ళకు కూడా అర్థం కావట్లేదు. ఏంటి సార్ ఇది అని తలగొక్కుంటున్నారు వాళ్ళు. 39% స్విట్జర్లాండ్ మీద. దీనివల్ల చాలా మంది ఇంపోర్టర్ల మీద నష్టం వెళ్తుందేమో కానీ అన్నిటికన్నా ఎక్కువగా ఎఫెక్ట్ అయ్యేది యూఎస్ కన్స్యూమరే. పైగా అమెరికా అనేది డెమోక్రసీ కదా, ఒక వ్యక్తికి అంత పవర్ ఎప్పుడు ఉండదు. ఇన్ఫాక్ట్ IEEP అని చెప్పి ఇంటర్నేషనల్ ఎమర్జెన్సీ ఎకనామిక్ పవర్స్ యాక్ట్ 1977 కి సంబంధించిన యాక్ట్ ఇది. ఇక్కడ ఏం చెప్తున్నారు, అన్లెస్ ఎమర్జెన్సీ వస్తే తప్పితే ఏ దేశం మీద మనం ట్రేడ్ వార్ ప్రకటించకూడదు. సింపుల్ గా చెప్తున్నా, అందరికీ అర్థమయ్యేలాగా. చాలా కాంప్లెక్స్ సబ్జెక్ట్ ఇది. బట్ చట్టరీత్యా ఒక అమెరికన్ ప్రెసిడెంట్ బయటకు వచ్చి ఇలా రకరకాల నంబర్ చేయకూడదు. సో ఆయన మీద ఉండే ఈ కేసు పైలప్ పై సుప్రీంకోర్టు ఒక నిర్ధారణ ఇచ్చి ఆయన మీద ఫెడరల్ డిపార్ట్మెంట్స్ ఎక్కి కూర్చునే ముందు ఈ సంఝౌతా అనేది రష్యాతో మనకు చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే వన్స్ అది క్లియర్ అయిపోయిన తర్వాత ఆయన ఏదైతే హడావుడి చేస్తున్నాడో ముఖ్యంగా భారతదేశం మీద, లేదు రష్యన్ ఆయిల్, యుక్రెయిన్ జనాల రక్తం ఉంటున్నాడు కదా, ఆ బ్లడ్ బాత్ ఫస్ట్ ఆగి ఈ దేశాల మీద వేసే టారిఫ్స్ అన్ని తగ్గే అవకాశం ఉంది. అందుకని ఇక్కడ 3 పవర్స్ ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. 3 పర్స్పెక్టివ్స్ చెప్పేస్తున్నా, జాగ్రత్తగా వినండి. యూఎస్ కి యుద్ధం ఆగాలి. అది ట్రంప్ గారు కానీ, లిండ్సీ గ్రహం గారు కానీ. లిండ్సీ గ్రహం దగ్గరకు వద్దాం మనం. ఆయన చాలా వైవిధ్యభరితమైన ట్వీట్ అవుట్ రాశారు భారతదేశం మీద. అది మనం డైసెక్ట్ చేద్దాం నీట్ గా. బట్ అమెరికా సైడ్ నుంచి రష్యాతో ఒక డీలింగ్ సెట్ చేయాలి. కాకపోతే వాళ్ళు రష్యాని కలుస్తున్నప్పుడు అక్కడ టేబుల్ మీద యుక్రెయిన్ కూర్చోట్లేదు. మీరే ఆలోచించండి ఒకసారి. గొడవ ఎవరికి? రష్యాకి యుక్రెయిన్ కే కదా. ఇద్దరికి డీలింగ్ సెట్ అవ్వాలంటే ఇద్దరితో మాట్లాడాలి కదా, ఇద్దరు అవసరం కదా అక్కడ. ఇప్పుడు టేబుల్ మీద యుక్రెయిన్ లేకపోతే, యుక్రెయిన్ ని సంప్రదించకపోతే ఏ డీల్ సెట్ అవుతుంది అని చెప్పి జియో పొలిటికల్ ఎక్స్పర్ట్స్ అడుగుతున్నారు. అట్లీస్ట్ మీరు ఆ రూమ్ లోకి మన జెలెన్స్కీ గారిని తీసుకురండి, ఆయన్ని కూడా కూర్చోబెట్టి మాట్లాడండి అని. రష్యా సైడ్ ఏముంటది, యుద్ధం మొదలై 3 ఏళ్ళు అయింది. మోడర్న్ ఎస్కలేషన్ అని చెప్తుంది 2022లో స్టార్ట్ అయింది. ఇలాంటి టైంలో ఎటువంటి సిగ్నిఫికెంట్ గా మనం భూమి ఏది తీసుకోకుండా మనం కాంప్రమైజ్ అయిపోతే మన రష్యన్ ప్రజలకు మనం నచ్చాం, వాళ్ళు నా మీద తిరగబడతారని చెప్పి పుతిన్ గారు అనుకుంటారు. తద్వారా ఈస్టర్న్ యుక్రెయిన్ లో ఆయన ఆక్రమించిన స్థలం కాకుండా ఇంకా ఎక్కువ స్థలం నాకు కావాలని చెప్పి ఆయన అడుగుతారు. అడిగింది అమెరికా భూమి కాదు కాబట్టి ట్రంప్ గారు డెస్పరేట్ గా ఉంటే ఆయన ఓకే అనొచ్చు. ఇన్ఫాక్ట్ ఆ భయం జెలెన్స్కీ గారికి కూడా ఉంది కాబట్టి ఆయన చాలా ముందు జాగ్రత్త చర్యగా లేదు ఆయన కానీ ఎటువంటి భూమి అని అడిగితే ఆ భూమిని మేము ఇవ్వడానికి రెడీగా లేము, మీరు ఏమైనా అనుకోండి అని జెలెన్స్కీ గారు ఒక వైపు చెప్తున్నారు. ఆయన గట్టిగా అడిగితే అసలు ఈ మీటింగ్ వద్దంటారు ఆయన. ఆయన ఒపీనియన్ ఈ మధ్యన ఎవరు అడగట్లేదులేండి. బట్ గివెన్ ఎ చాయిస్ ససే మీరా అంటారు ఆయన. సో యుక్రెయిన్ మేము భూమి ఇవ్వం, పుతిన్ మాకు భూమి కావాలి, ట్రంప్ ఎట్ట చావండి అని మనసులో అనుకుని బయటికి మాత్రం వీళ్ళిద్దరి మధ్య ఒక మంచి నికాసైన మధ్యవర్తిలా ఆయన ప్రవర్తిస్తారు. అట్లీస్ట్ అలా నిలబడడానికి ప్రయత్నిస్తారు. ఏమో మరి ఎవరికి తెలుసు, అలా ఆయన నోబెల్ ప్రైజ్ ఇస్తారేమో. నేను చెప్తున్నాను గట్టిగా మాట్లాడితే, నేను భారతదేశం మీద 50% టారిఫ్ వేయడం వల్లే, న్యూట్రల్ గా ఉండే భారతదేశాన్ని బలవంతంగా తోయడం వల్లే చైనా పక్కేళ్ళు కూర్చుంది. ఇప్పుడు వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ అయిపోయారు కాబట్టి ఆ క్రెడిట్ కార్డ్ నాకే సొంతం కాబట్టి నాకు నోబెల్ ప్రైజ్ ఇవ్వండి అని చెప్పి సైడ్ పాపిడి అడిగేస్తారు. ఇప్పుడు ఈ 3 వ్యక్తుల గురించి, వాళ్ళ వ్యక్తిత్వాల గురించి మీకు అర్థమైంది కాబట్టి భారతదేశం కూడా ఏముంటుందో మనందరం విందాం రండి. ఇండియా ఇస్ వెరీ క్లియర్. ఇండియన్ గవర్నమెంట్ నుంచి మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ నుంచి రణధీర్ జైస్వాల్ ఆయన క్లియర్ గా చెప్తున్నారు, ఇక్కడ అలాస్కాలో ఏదైతే మీటింగ్ జరగబోతుందో అది మాకు శుభ సంకేతమే, జాగ్రత్తగా మాట్లాడండి, ఆ యుక్రెయిన్ కి రష్యాకి మధ్యలో ఉండే గొడవను ఆపేయండి. మన మోదీ గారు చెప్పినట్టు దిస్ ఇస్ నాట్ ద ఎరా ఆఫ్ వార్, ఇది యుద్ధాలు చేసుకునే టైం కాదు, ఇది ఆ జమానా ఎప్పుడో మనం దాటేసాం. వీఆర్ ఎండోర్సింగ్ దిస్ మీటింగ్ అని చెప్పి భారతదేశం అంటుంది. ఒక పక్కన నరేంద్ర మోదీ గారు కూడా చిన్న ట్వీట్ వేశారు, అదే ఎక్స్పోస్ట్. పుతిన్ గారితో మాట్లాడాను, యుక్రెయిన్ లో ఏం జరిగిందో విన్నాను, అది సెటిల్ అవ్వాలి అనే మీనింగ్ వచ్చినట్టు ఈయన రాస్తే క్లియర్ గా ఉంది అందులో. యుక్రెయిన్ తో పాటు ఇండియా రష్యా బైలాటరల్ ఎజెండా ఏదైతే ఉందో వాటి గురించి కూడా మేము మాట్లాడాము. ఇంకా మా టైజ్ అని కానీ, మా ఫ్రెండ్షిప్ ని కానీ, మా జియో పొలిటికల్ రిలేషన్షిప్ ని కానీ మేము స్ట్రెంథెన్ చేసుకుంటాం మేము అని ఆయన రాస్తే, ఈ క్యూట్ కిడ్ లిండ్సీ గ్రహం అని ఉంటాడు ఆయన, భారతదేశం మీద ఎప్పుడు పడిపోదామా, ఏమనేద్దామా అని చూస్తుంటాడు. మంచిగా 2 లేబుల్స్ వేసాడు ఆయన, అందులో యుఎస్ యుక్రెయిన్ 2 ఉంటాయి. అగైన్ చాలా కొత్తగా యుక్రెయిన్ ప్రజల రక్తానికి ఇండియాకి డైరెక్ట్ సంబంధం అంటకట్టడానికి చూస్తుంటాడు. మీకు సింపుల్ గా చెప్పాలంటే, మనం ఏదో రూపీస్ ఇస్తున్నాం కాబట్టి ఆయిల్ పర్చేస్ చేయడానికి ఆ రూపీస్ ని వాళ్ళు రూపాయల్స్ కింద మార్చేసి ఆ రూపాయల్స్ ని మాత్రమే వాళ్ళు తూటాలు కొనుక్కోవడానికి వాడుతున్నారు. ఆ తూటాలు యుక్రెయిన్ ప్రజల ఛాతుల్లోకి చరుచుకొని వెళ్ళిపోతున్నాయి. ఇండియాకు ఉండే డిప్లొమాటిక్ పవర్ ఇండియా వాడాలి, ఫోన్ మాట్లాడినప్పుడు యుక్రెయిన్ గురించి కూడా అడగాలని చెప్పి ఆయన చెప్తున్నారు. కానీ సబ్ టెక్స్ట్ లో ఇండైరెక్ట్ గా, ఇన్ఫాక్ట్ ఫస్ట్ పారాగ్రాఫ్ లో మీరు ట్రంప్ గారికి సపోర్ట్ చేయాలి అన్ఈక్వివోకల్ గా, ఒక వసాల్ స్టేట్ లాగా అనే మీనింగ్ వచ్చినట్టు అక్కడ ఒక లైన్ ఉంది. ఆయన కోసం చెప్తున్నా, ఇండియా ఇస్ ఎ సోవరెన్ స్టేట్, మా నేషనల్ ఇంట్రెస్ట్ కి, మా నేషనల్ ఇంటిగ్రిటీకి ఏమైనా భంగం కలిగిస్తుందని మేము అనుకుంటే ఆ వైపు కూడా మేము వెళ్ళాం. మీరు మాత్రం ఈ యూఎస్ఏ మాత్రం నేషనల్ ఇంట్రెస్ట్ ని ముందు పెట్టొచ్చు. టిమ్ కుక్ గారిని ఆల్మోస్ట్ ఆయన కార్నర్ చేసేసి బ్లాక్మెయిల్ చేసేసి మీరు పట్టుకొచ్చి ఓవెల్ ఆఫీస్ కి ఆయన దగ్గర గిఫ్ట్లు తీసుకొని
వాళ్ళ యాపిల్ అయితే అనౌన్స్ చేసింది ఇవాళ, ఐ థింక్ 1-2 days బ్యాక్ అనుకుంటా, $600 billion మేము ఇన్వెస్ట్ చేస్తాం నెక్స్ట్ 4 years లో అమెరికాలో. ఇదేదో చాలా పెద్ద విన్ అనుకుంటున్నారు డొనాల్డ్ ట్రంప్ గారు. మీకు అదే కైండ్ ఆఫ్ హ్యూమన్ రిసోర్సెస్ భారతదేశంలో ఎలా అయితే దొరుకుతున్నాయో, వియట్నాంలో, బంగ్లాదేశ్ లో, చైనాలో ఎలా అయితే దొరుకుతున్నాయో అదే అమెరికాలో మీకు దొరుకుతుందా? దొరకదు. ఒకవేళ దొరికినా కూడా చాలా హెవీలీ ప్రైస్డ్ ఉంటాయి. అంటే ఇవాళ 1,80,000 వచ్చే ఐఫోన్ రేపు పొద్దున 3 లక్షలకు రావచ్చు. దట్ క్రెడిట్ కార్డ్ ఆల్సో గోస్ టు డొనాల్డ్ ట్రంప్ ఓన్లీ. ఆయన పేరు మీద చాలా క్రెడిట్ కార్డ్స్ ఉన్నాయి. ఫ్యూచర్ జనరేషన్స్ లో హూ లాస్ట్ ఇండియా అని అమెరికన్ టెక్స్ట్ బుక్స్ లో ఉంటుంది. మన కంటైన్మెంట్ ప్రోగ్రామ్ నుంచి, మన స్ట్రాటజిక్ అలయన్స్ నుంచి, ముఖ్యంగా ఈస్టర్న్ బ్లాక్ లో భారతదేశం అమెరికా జారిపోయేలా చేసిన వ్యక్తి పేరు ఏంటి అంటే డొనాల్డ్ ట్రంప్ అని మీరు రాసే రోజు మీకు దగ్గరలో ఉంది. ఎనీవేస్, మీరు మీ అమెరికా ఫస్ట్ అనుకుంటారు కదా, మాగా అంటారు కదా. ఆయన అయితే మీకు గిఫ్ట్ ఇచ్చాడు, ఒక మంచి గ్లాస్ ముక్క మీద మీ పేరు కొట్టించి దాన్ని 24 karat గోల్డ్ బ్లాక్ మీద నిలబెట్టి మీరు పొంగిపోయి యాపిల్ ను తెగ పొగిడేశారు కదా. Apple is announcing that it will invest $600 billion, that's with a B, in the United States over the next 4 years. That's $100 billion more than they were originally going to invest. And this is the largest investment Apple has ever made. అలాగే ఇప్పుడు భారతదేశం తన సెల్ఫ్ ఇంట్రెస్ట్ చూసుకుంటే మీకు వచ్చే నొప్పి ఏంటి? మాకు రష్యాతో స్ట్రాటజిక్ కోఆపరేషన్ ఉంది. ఇవాళ 40,000 కోట్లు, ఐ థింక్ $5.4 billion మనం పెట్టి S-400s మనం ఎక్వైర్ చేసుకున్నాం. 5 ఇస్తా అన్నారు. 2018లో సైన్ చేసిన డీల్ ఇది. 2023 కల్లా 3 ఇవ్వగలిగారు. ఇంకో 2 స్క్వాడ్రన్స్ రావాలి. ఇన్ఫాక్ట్ ఇప్పుడు మనకి రష్యాతో ఉండే స్టాండింగ్ తో కరెక్ట్ గా మన గేమ్, మనం కరెక్ట్ గా చెస్ గేమ్ మనం ఆడితే, అజిత్ దోవల్ గారు పట్టుబడితే, లేదా జైశంకర్ గారు వెళ్ళబోతున్నారు, మనం కరెక్ట్ గా మాట్లాడగలిగితే S-400s ని S-500s గా మనం మార్చగలం. జస్ట్ ఇమాజిన్, ఒక 3 S-400లు 2 S-500లు ఉంటే ప్రపంచంలో ఏదైనా మనం కొట్టగలుగుతుందా? పాకిస్తాన్ వాడు బార్డర్ దాటి రావడానికి ఒక డ్రోన్ గానీ, ఒక మిజైల్ గానీ, ఒక ఫైటర్ జెట్ గానీ, ఒక న్యూక్లియర్ ఆయుధం గానీ బార్డర్ దాటి ఇటు వస్తే లేపేస్తాం కదా. అదే మొన్న అన్నట్టు కుదిపి కదిపేసి మెలికేసి నలిపేస్తాం కదా. ఆ డీలింగ్ మేము మనసులో పెట్టుకోవాలి. ట్రంప్ గారు ఈగో హట్ అవుద్దా అవదా అనే విషయాన్ని ఇక్కడ పెట్టుకోవాలా, మీరే చెప్పండి. అఫ్ కోర్స్ నేషన్ ఫస్టే కదా, భారత్ ఫస్ట్ అనే కదా మనకు ముందు రావాలి. తర్వాత ఇంటర్నేషనల్ నార్త్ సౌత్ ట్రాన్స్పోర్ట్ కారిడార్ అని చెప్పి మనం చాలా నెలలుగా ప్లాన్ చేస్తున్నాం, మనం వయా ఇరాన్ వెళ్ళేలాగా. నిజంగా అక్కడ యుద్ధ వాతావరణం లేకపోతే మనకి చాలా బెనిఫిట్ ఇవ్వాలి. అందుకని మనకి యుద్ధం వద్దు. ట్రంప్ గారు చెప్తున్నారు కదా అని కాదు, ఎందుకంటే ఆయన ఇవాళ యుద్ధం వద్దంటారు. మొన్న జెలెన్స్కీ గారిని ఓవెల్ ఆఫీస్కి పిలిచి ఈ గొడవ మొత్తానికి కారణం నువ్వే అంటారు. ఇవాళ భారతదేశం అంటున్నాడు ఆయన, రేపు పొద్దున మెక్సికో అంటాడు, ఎల్లుండి ఇరాన్ అంటాడు, పక్కన లిండ్సీ గ్రహం కరెక్ట్ అంటాడు ఆయన. దానికి మనం ఏ సమాధానం చెప్తాం, మీరే చెప్పండి. సో మన గేమ్ మనం కరెక్ట్ గానే ఆడుతున్నాం ఇవాళ. బట్ మనకి బెటర్ అవుట్కమ్ ఇస్ పీస్ దే. ఆ మీటింగ్ లో ఏం జరుగుతుందో నాకు తెలియదు, ఎందుకంటే అక్కడ కూర్చునే వ్యక్తులు ట్రంప్, పుతిన్. బట్ ఇలా జరిగితే మనకి బెటర్ అని చెప్తున్నా. ఒక ఎకనామిక్ స్టెబిలిటీ ఉంటుంది, స్లోగా మనకు జియో పొలిటికల్ బ్రీతింగ్ స్పేస్ ఒకటి దొరుకుతుంది. చైనాతో మనకుంటే ప్రజల్ని సాల్వ్ చేసుకోవచ్చు. యాజ్ ఇట్ ఈస్ గా బ్రిక్స్ సమిట్ జరుగుతుంటది. ఇటు క్వాడ్ తో కూడా మనం బాగానే ఉంటాం. మన న్యూట్రల్ స్టాండ్స్ ఏదైతే ఉందో మల్టీపోలర్ గా ఉండాలని చెప్పి చాలా మంది వీక్ అనుకుంటారు. అది వీక్ కాదు, అది మన నేషనల్ ఇంట్రెస్ట్ అది బెటర్. అందుకే 360 degrees లో ఆలోచించాలి. ఇవాళ ట్రంప్ గారు ఏమంటున్నారు, డైరెక్ట్ గా ఆయన మాట అంటున్నారు కదా, అంతా అమెరికాలో చేయాలి, మొత్తం అమెరికాలోనే ఉండాలి, బయట దేశాలు టారిఫ్ కట్టాలి. తద్వారా ఫైనల్ గా లూజ్ అవుతుంది ఎవరు? అమెరికన్ కన్స్యూమర్. ఒకటి, బయట ప్రొడక్ట్స్ కి యాక్సెస్ ఉండట్లేదు. 2, ఇన్ హౌస్ ప్రొడక్ట్స్ కాస్ట్లీ అయిపోతాయి. ఇన్ఫ్లేషన్ పెరుగుద్ది, పర్చేసింగ్ పవర్ తగ్గుద్ది. ఒక సగటు మధ్యతరగతి వ్యక్తి పేదవాడు అవుతాడు. పేదవాడు బిలో పవర్టీ లైన్ లోకి వెళ్తాడు. రిచ్ పీపుల్ పారిపోతారు. ఇప్పుడు ఇంత భయాందోళన కూడా జస్ట్ ఒక 6 months లో వస్తుంది మనకి. ట్రంప్ గారు కుర్చీ ఎక్కి కూర్చున్న 6 నెలల్లో, ఇంకా 3.5 years ఉంది. మరి ఈశ్వరుడికి తెలియాలి ఏం జరుగుద్దో. ఇండియన్ గూడ్స్ వేరే దేశాల ప్రొడక్ట్స్ తో కంపేర్ చేస్తే అమెరికాలో రేపు కాస్ట్లీ అవబోతున్నాయి. దీన్ని మనం చాలా స్ట్రాంగ్ గా అడ్డుకోవాలని చెప్పి రాజ్నాథ్ సింగ్ గారు చెప్తున్నారు. तेजी के साथ आगे बढ़ रहा है। मैं पूरे विश्वास के साथ कहता हूं कि भारत को अब दुनिया की कोई ताकत విశ్వ की एक बड़ी शक्ति बनने से रोक नहीं सकती. మీ అందరికీ నేను ఒకటే చెప్దాం అనుకుంటున్నాను. ఇక్కడ మనం ఎక్సెస్ చేద్దాం. నేను మిమ్మల్ని ఒక విషయం అడుగుదాం అనుకుంటున్నాను. జాగ్రత్తగా విని ఆన్సర్ చేయండి. దీనికి రైట్ అండ్ రాంగ్ ఆన్సర్ లేదు, పర్స్పెక్టివ్స్ మాత్రమే ఉన్నాయి. మనం పేషెంట్ గా ఉండాలా, అగ్రెసివ్ గా ఉండాలా? ఒక 100 సంవత్సరాల క్రితం కార్టూన్ ఒకటి నా నోటీస్ లోకి వచ్చింది. ఈ కార్టూన్ మనకి క్లియర్ గా చూపిస్తుంది ఒక విషయం. ఇండియా, చైనా, ఆఫ్రికా ఒక 3 పెద్ద జైంట్స్ లాగా నిలబడి కిందకి చూస్తే యుఎస్ ఇంపీరియలిజం కూడా భయపడుతుంది అని. ఇవాళ చైనా కూడా ఇండియన్ టెరిటోరియల్ సోవరెంటీ గురించి మాట్లాడుతుంది. ఇండియాకి హక్కు ఉంది, ఇండియా డిసైడ్ అయ్యే హక్కు ఉంది అని చెప్పి. చైనాని ఫేస్ వాల్యూలో నేను ఎప్పుడు తీసుకోను, కానీ మనం అగ్రెసివ్ గా ఈస్టర్న్ బ్లాక్ లోకి వెళ్ళి, ఎందుకంటే 3.5 years ఉంది మనకి. రోజుకో మాట మాట్లాడుతున్నాడు డొనాల్డ్ ట్రంప్. బ్రిక్స్ ని ఇంకా స్ట్రెంథెన్ చేసి, ఎస్సీఓకి మోదీ గారు వెళ్ళినప్పుడు ఆయన షీ జిన్పింగ్ గారు కలుస్తారు కదా, అక్కడ ఒక డిస్కషన్ స్టార్ట్ అయ్యి, అది పుతిన్ గారు ఇండియాకి వచ్చినప్పుడు స్ట్రెంథెన్ అయ్యి, మనకి అజిత్ దోవల్ గారు ఏం చెప్తున్నారు, September 1st week లో ఖచ్చితంగా పుతిన్ గారు భారతదేశం వస్తారని చెప్పి చెప్తున్నారు. మనం చాలా అగ్రెసివ్ గా, లేదు మేము మీతో నిలబడతాం అని 2 దేశాలకి హామీ ఇచ్చి, మన 3 దేశాలు ఒక బ్లాక్ లా ఫామ్ అయ్యి అమెరికాకి అడ్డంగా నిలబడాలా? లేదు పేషెన్స్ ఇస్ ద కీ అన్నట్టు ఇమ్మీడియట్ గా మనకు కొంచెం డబ్బులు నష్టం ఉన్నా సైలెంట్ గా ట్రంప్ గారు ఆ కుర్చీ దిగిపోయేదాకా ఆగి, ఇదే ఈక్వి డిస్టెన్స్ ఏదైతే మనకి అటు అమెరికాతోనూ ఇటు రష్యాతోనూ ఉందో అది అలాగే మెయింటైన్ చేయాలి. నేను మిమ్మల్ని అడుగుతున్నా, మీరు చెప్పండి, నాకు కింద కామెంట్స్ లో రాయండి. ఎందుకంటే ఈ బ్రిక్స్ ఏదైతే ఉందో మీరు గట్టిగా మాట్లాడి జీడీపీ మొత్తాన్ని కౌంట్ చేసి మరి చెక్ చేస్తే G7 కన్నా ఎక్కువ. అండ్ యు నో వాట్, అన్ని దేశాలు ఇండియాకు ఇంపార్టెన్స్ ఇస్తున్నాయి. ట్రంప్ గారు అంటున్నారు కదా, లేదు బ్రిక్స్ నేను నలిపేస్తాను, తొక్కేస్తాను, చెరిపేస్తాను అని. నిజంగా ఆయన అలా చేయాలనుకుంటే
చేయాలనుకుంటే ఆయన భారతదేశాన్ని కూడా అలా చేయగలగాలి. మనకంత హాస్టైల్గా ఉంటే మనం ఎందుకు సైలెంట్గా ఉండాలి అని కొంతమంది జియో పొలిటికల్ అనలిస్ట్ అంటుంటే, లేదు ట్రంప్ గారు ఆయన నోటుకు వచ్చింది మాడుతుంటారు, అమెరికా ఇస్ డెమోక్రటిక్ స్టేట్, ఒక ప్రెసిడెంట్ అంత పవర్ ఉండదు కాబట్టి మనం సైలెంట్ గా మన పని ఏదో మనం చూసుకోవాలి అనే ఈ వాదన ఉంది. సరే, ఎనీవేస్ ఇవాళ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ మీ అందరికి. బ్రిక్స్ నేషన్స్ లో బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికాలో ఈ 5 దేశాల్లో మాత్రమే 2024లో ఎప్పుడైతే ఎక్స్పాన్షన్ స్టార్ట్ అయిందో దానికన్నా ముందు యాడ్ అయిన లాస్ట్ దేశం ఏంటి? ఆప్షన్ ఏ ఇస్ బ్రెజిల్, ఆప్షన్ బి ఇస్ ఇండియా, ఆప్షన్ సి ఇస్ రష్యా, ఆప్షన్ డి సౌత్ ఆఫ్రికా. తెలిస్తే కింద రండి, తెలుసుకుందాం అనుకుంటే ఇన్స్టాగ్రామ్ కి వచ్చేసేయండి మీరు. ఎనీవేస్ ఇన్స్టాగ్రామ్ లో అక్కడ అజయ్ ఫ్రమ్ ఏజుడ్ అని ఉంటుంది, వెరిఫైడ్ ప్రొఫైల్, టిక్ మార్క్, 1+ మిలియన్ ఫాలోవర్స్ ఉంటారు. మీరు టక్కన వచ్చేసి అక్కడ ఇలాంటి వీడియోస్ ని రీల్స్ లా చూడొచ్చు. నా లైఫ్ లో నా చుట్టూ ఏమైనా జరుగుతున్నా, ఏదైనా వీడియో ఐడియా టాపిక్ నాకు ఇద్దాం అనుకున్నా, లేటెస్ట్ న్యూస్ ని స్టోరీస్ లో చూద్దాం అనుకున్నా, లేదా ఇలాంటి క్వశ్చన్స్ ఆన్సర్స్ చూద్దాం అనుకున్నా, ఇట్స్ ఎ గ్రేట్ ప్లేస్. ఒక మల్టీపర్పస్ డొమైన్ లా మీకు ఉపయోగపడుతుంది. ఆ ఫాలో అలా కొట్టి పెట్టుకుంటే ఒకవేళ ఆన్సర్ అక్కడ లేకపోయినా కూడా ఏజుడ్ రీల్స్ అని మన పేజ్, అది మన టీం నడుపుతున్న పేజ్, వాళ్ళకి చెప్పేస్తాను ఖచ్చితంగా. సో అది మీరు పెట్టుకోండి. అండ్ బై ద వే ఏజుడ్ గ్లోబల్ అని చెప్పి మన ఛానల్ ఇంగ్లీష్ లో ఉంది. మీ నాన్ తెలుగు ఫ్రెండ్స్ కి నా వీడియోస్ ఎవరైనా మీరు షేర్ చేద్దాం అనుకుంటే, లేదా మీరే ఇంగ్లీష్ లో కన్స్యూమ్ చేద్దాం అనుకుంటే, ఇట్స్ అ గ్రేట్ ఛానల్. డెఫినెట్లీ సపోర్ట్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ మీరు ఇక్కడ దాకా నా వీడియోలో వచ్చారంటే నా వీడియోస్ మిమ్మల్ని ఆకట్టుకుంటున్నాయి, ఒక వాల్యూ పొందుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. మీరు ఇస్తున్నారు కదా ఈ వాచ్ టైం, మీ రిటెన్షన్, ప్రాణం పెట్టి నన్ను పనిచేయడానికి, నిర్భయంగా నిర్మోహమాటంగా మాట్లాడడానికి నన్ను ప్రేరేపిస్తుంది, ప్రోత్సహిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. మీరు ఇస్తున్న వాచ్ టైం రిటెన్షన్ ఉంది కదా, నార్మల్ విషయం కాదు అది. అదే నా ప్రేరణ, దట్స్ మై ఇన్స్పిరేషన్. అలా మీరు చూడడం వల్ల ఎంతమంది కొత్త వాళ్ళకి రీచ్ అవుతుందో తెలుసా? అలాంటి కొత్త వాళ్ళు మీరు కానీ ఉంటే, నేను వీడియో పెట్టగానే మీ దాకా రావాలంటే మీరు ఏం చేయాలి? కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. సబ్స్క్రైబ్ చేశారుగా, డన్. మీకోసం 2 కాంప్లిమెంటరీ వీడియోస్ పెడుతున్నా. ఈ వీడియో ఇదే టాపిక్ కి సంబంధించి, అసలు రష్యా ఈ మీటింగ్ ఎందుకు ఒప్పుకుంది, చైనా ఇండియాకి ఎందుకు సపోర్ట్ చేస్తుంది అనే డౌట్ మీకుంటే ఆ వీడియో ఇక్కడ ఉంది. లేదు నేను ఫస్ట్ నుంచి నేర్చుకుందాం అనుకుంటున్నా, అసలు ఈ టారిఫ్ గొడవ ఎక్కడి నుంచి మొదలైంది, ఆ 25% టారిఫ్ ఏంటి, అది 50% ఎందుకు అయింది అంటే ఆ వీడియో ఇక్కడ ఉంది. మీకు ఏ వీడియో ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియోని చూడండి. నేను మళ్ళీ మిమ్మల్ని రేపు కలుస్తా. మనందరం కలిసి పెరగాలి, కలిసి ఎదగాలి. Let us all grow together. Let us all rise together. Rise above ignorance. Rise above arrogance. Rise above hate. ఏజుడ్ అంటే మనం. జై హింద్, జై భారత్, జై ఆంజనేయ. ఓం నమః శివాయ.